ఇక్కడికి విచ్చేసిన నా అభిమానులకు అయితేనేమి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మీరు పాత్రికేయులందరికీ ముందుగా నా తరఫున రేఖా జ్యువెలర్స్ సుధాకర్ గారి తరఫున, నవీన్ గారి తరఫున, గుప్తా గారి తరఫున, అందరి తరఫున నా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. రేఖా జ్యువెలర్స్ అంటే ఇంతకుముందు 3 స్టోర్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో, కాకినాడలో, ఇది 3వది ఏలూరులో. ఇప్పటిదాకా 5 ఉన్నాయి. అటు విజయవాడలో 2, హైదరాబాద్లో 1, కాకినాడలో 1, ఇది ఇప్పుడు ఏలూరు. అంతగా 5 అయినాయి. ఇంకా 5. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సంయుక్త మెనన్ గారి యొక్క తోడుగా ఆవిడతో కలిసి ఈనాడు ఈ యొక్క కాకినాడ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఈ బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. కస్టమర్సే దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన ఇవాళ, అందుకే వాళ్ళు ఈ యొక్క వేగ అనేది శరవేగంగా పుంజుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది. ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. 4 స్టోర్లు విజయవాడలో 1, తిరుపతిలో 1, గుంటూరులో, ఇంకా ముందు కూడా దిల్సుఖ్ నగర్లో ఇంకా బ్రాంచులు కూడా వాళ్ళు అంటే కస్టమర్స్ చూపిస్తున్న ఆదరాభిమానాలను బట్టే కదా ఏదైనా నిత్యావసర వస్తువు. బంగారం అనేది కూడా మా సినిమా అలాగే ఈ బంగారం అనేది కూడా ఒక నిత్యావసర వస్తువు. అలాగే ఎన్నో ఆఫర్లు పెట్టారు. ఇప్పుడు ఇది ముఖ్యంగా 1,00,000కు ఏదైనా పాత వస్తువులు ఉంటే, ఆభరణాలు ఉంటే వాటికి ఎక్స్చేంజ్గా కొత్త వాటికి ఆ పాత దాని మీద ఒక 100 రూపాయలు, ఆ పాత వస్తువు ధర ఏదైతుందో దాని మీద 100 రూపాయలు ఎక్కువ వాళ్ళకి ఇచ్చేటట్టు. అలాగే ఇక్కడ 1,00,000 రూపాయల పైన ఎవరన్నా కొనుగోలు చేస్తే వాళ్ళకి ఒక గోల్డ్ కాయిను, 1 మిల్లీ గోల్డ్ కాయిను పైన. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు, ఈ రోజు నుంచేనా జూన్ 30 దాకా 1,00,000 పైన కొనుగోలు చేసుకున్న వాళ్ళందరికీ కూపన్లు, దాంతోపాటు అదేంటి కూపన్లు ఒక 5 సెలెక్ట్ చేసి వాళ్ళకి డైమండ్స్, 5 డైమండ్స్, ఇలా 2 లక్షలు ఒకటి విలువ. ఇక్కడ ఉన్న డిజైన్స్ చూస్తున్నాం మనం ఎక్కడ కనివిని రీతిలో ఇక్కడ కొత్త నగిషీలు ఇక్కడ లభ్యము. ఇక్కడ ఈ మెగా జ్యువెలరీస్ స్టోర్లో రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరూ కస్టమర్లంతా బాగుండాలి ఎప్పుడు. సో ఇలాగే ఇంకా ఎంతో మా అనుబంధం ఇలాగే కొనసాగాలని, వాళ్ళకి కస్టమర్లకి మధ్య ఉన్న అనుబంధం కూడా ఇలాగే కొనసాగాలని, ఇంకెంతో కొత్త మంది కస్టమర్లు రావాలి, ఇంకా వీళ్ళ వ్యాపార అభివృద్ధి చెందాలని. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను, నాకు అమ్మాయిలు పుడుతూనే ఉంటారు అని. అలాగే వాళ్ళకు కూడా కస్టమర్లు ఇంకా పెరుగుతూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఈ సందర్భంగా వచ్చినందుకు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను.